రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పారు. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం గతం, నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటాం. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోశ ఇట్టుండి ఒక పిడికడ అవుతుంది, అర పిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాన రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా కత్తిస్తాం ముందుపడ్డాడు. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. బాబు గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. ఊహించినటువంటి ఒక నిమిషం ఆఫ్ చేయమని అంటే ఎంత ఖర్చు పెడదాం. ఇది అనుకోని దానికంటే కూడా చాలా ఎక్కువైపోయింది. 2 సార్లు న్యూజిలాండ్ వెళ్ళడం, ఆ తర్వాత ఇంకా మిగతా చోట్లకి వెళ్ళడం, గ్రాఫిక్స్ విపరీతంగా ఖర్చు పెట్టారు. అంటే మించిపోయింది ఖర్చు. ఒక నమ్మకం. ఇంతకుముందు శ్రీ కాళహస్తీశ్వర మహేశ్వరం చూసిన 3 హీరోలు సూపర్ హిట్స్ అయినాయి. పరమేశ్వరుడు ఇప్పుడు మోసం చేయడు. నేను ఆయన వరాన పుట్టినవాడిని, నా పేరు భక్తవత్సరం. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ ఎ కామన్. కానీ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 25 ముహూర్తం పెట్టాడు విష్ణువర్ధన్ బాబు. భగవంతుని ఆశీస్సులతో అన్నప్ప గొప్ప విజయాన్ని సాధిస్తుందని, ప్రజల ఆశీస్సులు కావాలని, అభిమానుల ఆశీస్సులు కావాలని మనసా వాచా కోరుకున్నాను. చాలా సంతోషం బ్రదర్. థ్యాంక్ యూ.